నీ జీవితంలో, నా జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో మనం ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అని అంటే కొన్ని మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగెట్టుకొచ్చున్నాం. హల్లెలూయా. ఇంకా మనం వెనుకున్న వాటినే పట్టుకుంటున్నాం. ఇంకా గతాన్నే మర్చిపోతలేము. ఆ గతాన్ని తలుచుకుంటూ బ్రతుకుతున్నాం. గతంలో ఏమైందో అదే చేస్తున్నాం. గతంలో ఏం జరిగిందో దాన్నే పట్టుకుంటున్నాం. గతం 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 అనుకుంటా గతంలోనే జీవిస్తున్నాం మనం. గతాన్ని మర్చిపోవాలి, గతాన్ని వదిలిపెట్టాలి, వెనుకనే మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే, నువ్వు సక్సెస్ కావాలి అని అంటే నీ గతాన్ని మర్చిపోవాలి. నువ్వు ఇంకా గతం 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 అనుకుంటా ఉంటే అక్కడే ఆగిపోతావు. నువ్వు పరుగు పందెంలో ముందుకెళ్ళలేవు, గమ్యాన్ని చేరలేవు, సక్సెస్ కాలేవు, అందరికీ కనబడలేవు, ఒక స్థితిలోనికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు వెళ్దామని ట్రై చేసినా కానీ నీతోటి కాదు. ఎందుకంటే నువ్వు గతం గురించి ఆలోచిస్తున్నావు. గతంలో ఇట్లా జరిగింది, గతంలో అట్లా జరిగింది, గతంలో ఇదైంది, గతంలో వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. 2024 అయిపోయింది, 2025లోనికి వచ్చాం. అది పక్కన పెట్టాలి. గతాన్ని మర్చిపోవాలి. గతాన్ని ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో, ఎప్పుడైతే విడిచిపోతావో, ఆ గతంలో జరిగిన సంగతులను ఎప్పుడైతే నువ్వు ఎత్తకుండా జీవిస్తావో, ఎప్పుడైతే వాటిని క్షమిస్తావో, ఎప్పుడైతే వాటిని మర్చిపోయి నువ్వు ఉంటావో, అప్పుడు నువ్వు సక్సెస్ వెళ్ళడానికి అది మొదటి మెట్టు. నువ్వు మర్చిపోవడం అనేది మొదటి మెట్టు. ఇంకా నువ్వు అది పాతి అన్ని మనసులో పెట్టుకొని, హృదయాన్ని భారంగా పెట్టుకొని, ఇంకా ఇట్లా జరిగింది, ఇక అట్లా జరిగింది, 2024లో ఇదైంది అదైంది అని గతాన్ని తలుచుకుంటూ బ్రతుకుతే అక్కడే ఆగిపోతుంది.